హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాట్ స్మాల్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం లాట్ స్మాల్ ఫ్యాక్ట్స్ లో నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 2న లాంచ్ చేసిన ఈ-రూపీ అనే ఒక కొత్త డిజిటల్ పేమెంట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఈ-రూపీ కాన్సెప్ట్ ఏంటి, గవర్నమెంట్ ఈ-రూపీని లాంచ్ చేయడానికి రీజన్స్ ఏంటి, దీనివల్ల ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అంతా డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఈ-రూపీ అనేది ఒక కొత్త డిజిటల్ పేమెంట్ మెథడ్. దీనిని ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ఈ-రూపీ మెథడ్లో ఎండ్ యూజర్ అంటే వినియోగదారుడు ఎవరికైతే గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటుందో వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ కానీ ఎస్ఎంఎస్ కానీ వాళ్ళ ఫోన్కి పంపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని కానీ ఎస్ఎంఎస్ని కానీ వాళ్ళు బయట ఉన్న షాప్స్కి వెళ్ళి రిడీమ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని తెచ్చుకోగలుగుతారు. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ గవర్నమెంట్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీగా మందులు ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఎవరికైతే ఫ్రీగా మెడిసిన్ సప్లై చేయాలి అని అనుకుంటుందో వాళ్ళ ఫోన్స్కి ఒక క్యూఆర్ కోడ్ని కానీ ఎస్ఎంఎస్ని కానీ పంపిస్తుంది. అయితే ఆ క్యూఆర్ కోడ్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చిన ప్రజలు బయట ఉన్న మెడికల్ షాప్స్ లో వాటిని చూపించి ఫ్రీగా మందులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ మెడికల్ షాప్ వారికి మనం అసలు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక గవర్నమెంటే వేరియస్ బ్యాంక్స్ ని వాడుకొని షాప్ వాళ్ళకి ఆ పేమెంట్ చేస్తుంది. మీరు సరిగ్గా గమనిస్తే ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ మొత్తంలో ప్రజలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ని కూడా వాడకుండా గవర్నమెంట్ ఇచ్చిన వస్తువుల్ని షాప్స్ నుంచి తెచ్చుకోగలుగుతున్నారు. ఈ-రూపీ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్ గా గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ గానీ ప్లాన్స్ గానీ అమలు చేస్తే అవి ప్రజలకి ఎంతవరకు సరిగ్గా చేరుకుంటుందో తెలుసుకోలేకపోయేది. కానీ ఈ మెథడ్ ని వాడితే ఎంతమంది స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారో అక్యూరేట్ గా తెలుసుకోగలుగుతుంది. ప్రజలు క్యూఆర్ కోడ్ ని రిడీమ్ చేసుకుంటేనే గవర్నమెంట్ కి మనీ కట్ అవుతాయి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి కరప్షన్ జరిగే చాయిస్ కూడా లేదు. అంతేకాదు ఇక్కడ ఇంకొక లాభం కూడా ఉంది. అదేంటంటే, సపోజ్ ఒకవేళ గవర్నమెంట్ ఇలా క్యూఆర్ కోడ్ ని వాడకుండా డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ కి మందులు కొనుక్కోవడానికి డబ్బులు వేస్తే వారు వేరే అవసరాలకు కూడా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. అప్పుడు గవర్నమెంట్ అనుకున్నది అనుకున్నట్టు చేయలేకపోతుంది. ఈ-రూపీ పేమెంట్ ని వాడుకుంటే ఇలా జరిగే అవకాశం కూడా లేదు. బట్ మెడిసిన్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కానీ గవర్నమెంట్ ఇలా చాలా వాటికి ఈ-రూపీ పేమెంట్ మెథడ్ ని వాడుకోవచ్చు. సపోజ్ పిల్లలకి ఫ్రీగా బుక్స్ కానీ స్టేషనరీ ఐటమ్స్ కానీ పంపించాలనుకున్న ఈ-రూపీ మెథడ్ ని వాడుకోవచ్చు. లేకపోతే ఫ్యూచర్లో ఫ్రీగా గ్రాసరీస్ కానీ ఇంకేమన్నా ఫ్రీగా అందించాలనుకున్న గవర్నమెంట్ ఈ ఈ-రూపీ మెథడ్ ని ఈజీగా వాడుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ లో గవర్నమెంట్ దేనికోసం అయితే డబ్బు ఖర్చు పెడుతుందో దానికోసమే వారి అమౌంట్ 100% ఖర్చు అవుతుంది. వేరే ఎలాంటి కరప్షన్ జరిగే చాయిస్ లేదు. అయితే ఈ సర్వీసెస్ గవర్నమెంటే కాదు, ఏదైనా పెద్ద కార్పొరేషన్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఏవైనా బెనిఫిట్స్ ఇవ్వాలి అని అనుకున్న ఈ మెథడ్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ-రూపీ పేమెంట్ మెథడ్ ని డెవలప్ చేసింది ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం చాలా ఎక్కువగా వాడుతున్న యూపీఐ పేమెంట్ మెథడ్స్ ని కూడా డెవలప్ చేసింది ఎన్పిసిఐ. ఫోన్ పే, గూగుల్ పే లాంటివి దీనిని వాడుకొని మనకి పేమెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ మనందరికీ తెలిసిందే. ఈ-రూపీని కూడా వీళ్ళే డెవలప్ చేశారు. దీంట్లో డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఈ-రూపీ ఐడియా చాలా బాగుంది, బట్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ-రూపీ టైప్ ట్రాన్సాక్షన్స్ మనమే ఫస్ట్ టైం వాడుతున్నామా అంటే అది నిజం కాదు. ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యుఎస్ లో జరిగాయి. అక్కడ ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి వారికి ఫుడ్ వోచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాటితో వాళ్ళు స్టోర్స్ లోకి వెళ్లి ఫ్రీగా ఫుడ్ తినొచ్చు. కానీ మన దేశంలో జనాలు చాలా ఎక్కువ. వైడ్ రేంజ్ లో ఈ పేమెంట్ మెథడ్ ని వాడితే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్పిసిఐ ఈ సర్వీస్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ నేషనల్ అథారిటీ తో కొలాబరేట్ అయి డెవలప్ చేసింది. కాబట్టి ఈ-రూపీ సర్వీస్ ని మెడిసిన్స్ ఇవ్వడం కోసం, ఇంకా మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ లో, ఫర్టిలైజర్ సబ్సిడీ లాంటి చాలా ఇతర స్కీమ్స్ లో వాడాలని అనుకుంటున్నారు. ఈ పేమెంట్ మెథడ్ గురించి మీరేమనుకుంటున్నారు? దీనిని ఎక్కడ యూజ్ చేస్తే మంచిది? దీనివల్ల ప్రజలకి ఎంతవరకు యూజ్ ఉంటుంది అని అనుకుంటున్నారు? మీ వ్యూస్ని కమెంట్లో షేర్ చేయండి, తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.